శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే నమ. శ్రీ కోదినామ సంవత్సరం జూన్ నెల జ్యేష్ఠ మాసం 2024లో కన్యరాశి వారికి ఈ విధంగా ఉంది. కన్యరాశి వారికి అధిపతి ఎవరండి? బుధుడు. బుధుడు మనకి ఎక్కడున్నాడో చూసుకోవాలి. అష్టమ కుజుడు, భాగ్యంలో బుధుడు రవితో కలిసి ఉన్నాడు. చాలా గొప్ప విశేషం ఉంది కన్యరాశి వారికి. బుధాదిత్యయోగం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ బుధాదిత్యయోగం అదే అందుకునే శక్తి వీళ్ళకుంది. అదే చెప్తాను, కృషితో నాస్తి దుర్భిక్షం, మీ కష్టం వృధా పోదు. కన్య చిత్తం ఎటువంటి కష్టాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి మనం రుణపీడితులు ఉన్నారు. విపరీతమైన రుణం భారం నెత్తి మీద ఎక్కిపోయి ఉంది, తీరలేదు. ఏ విధంగా తీరుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనము సేఫ్ జోన్లోకి రావాలి, అటువంటి కూరుకుపోయిన పరిస్థితులు, ఆరోగ్య జటిలితం, కీళ్ళ నొప్పులు ఒకటి కాదండి బాబు, అన్ని కష్టాలు మాకే వచ్చాయని కన్యరాశి ఎంత సున్నితమైన మనస్తత్వం గలవాళ్ళు అంత సున్నితంగా చిన్నదానికి పెద్దదానికి ఓర్చుకోలేకపోతున్నారు, కష్టాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. పంచమ స్థానంలో శని, షష్టమ స్థానంలో శత్రుశేషం అయినటువంటి రాహు, 6వ ఇంట్లో రాహు అంటే విషపూరితం అని చెప్తాం. విషరోగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా జ్వరం వచ్చినా సరే మీరు ఏం చేయాలి? ఇమీడియట్లీగా దాన్ని ఖండించుకోవాలి. 6వ ఇల్లు విషపూరితం, ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సర్పాలే కాటే ఎక్కలేదు, సర్పకాటు అంటారు కానీ తప్పది. విషపూరితం అంటే మనం తీసుకునే ఆహారం జీర్ణావస్థ దెబ్బతినడం, సమయానికి భోజనం లేకపోవడం. 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహుడు సమయానికి భోజనం తిన్నవాడు, తినే టైంకి ఏదో చేస్తాడు, గందరగోళం చేస్తాడు. సమయానికి నిద్ర, సమయానికి భోజనం అన్నది ఈ కన్యరాశి వారు రాహు ఉన్నంత వరకు జరగదు. 6వ ఇంట్లో రాహు ఉన్నంత వరకు ఇది వాస్తవం. 7 ఇంట్లో కూడా స్వచ్ఛాత్రాధిపతి. ఓ జంట వ్యవహారాల్లో బాగుంది. జంటగా ప్రతి పని కూడా మనం చేసుకోవచ్చు, భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ముందుకెళ్ళండి, మంచి భవిష్యత్తు ఉంది. అయితే భాగ్యస్థానమందు రవిబుధుల గురించి మనం చెప్పుకున్నాం. భాగ్యాధిపతి భాగ్యమందు ఉన్న విశేషమైన యోగమే. భాగ్యాధిపతి తండ్రి ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతాడు కదా. ఇక్కడ తండ్రి కూడా శుక్రుడు స్వచ్ఛాత్రాధిపతి అయ్యాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు జటిలితమైనా భయపడాల్సిన పని లేదు. ఏదైనా శుభకార్యాల నిమిత్తం మంచి ధనం ఖర్చు అవుతుంది. కోర్టు వ్యవహార చిక్కులు ఏ ఉన్నా సరే వాటి పరిష్కార మార్గంలోకి వస్తాయి. భార్యాభర్తల అన్యోన్యత కూడా లోటు లేకుండా ముందుకుంటుంది, భయపడాల్సిన పని లేదు. తండ్రి ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాడు. ఎంతటి రుణం ఉన్నా సరే ఆ రుణం కూడా తీరిపోతుంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నములు చేసినా నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య పరిణామాలకి శుభ సూచకంగా మంచి జరుగుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఎప్పుడో ప్రేమలు, విరోధమైనటువంటి ప్రేమలు కూడా మళ్ళీ కలుస్తాయంట. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయారు, ఏదో మనస్పర్ధలు వచ్చి ఆ మనస్పర్ధలు వచ్చినటువంటి విడిపోయిన జంటలు కూడా కలిసే అవకాశం ఉన్నది. ఇది సబ్జెక్ట్. కాబట్టి మీ ప్రేమలు ఫలించాలి, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి, మీకు ఆరోగ్యం బాగుండాలి. మీ ఉద్యోగ ప్రయత్నం, నిరుద్యోగులకు ముఖ్యంగా చెప్తున్నాను, ఉద్యోగ ప్రయత్నములో ఫలితం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నములు చెయ్యండి, మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరి వచ్చలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.